2024 2024లో ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాలన్నీ, డబ్బింగ్ సినిమాలన్నీ, వాటిలో విజయం శాతం ఎంత? ఇప్పటివరకు విడుదలైన తెలుగు సినిమాలు మొత్తం గమనిస్తే డిసెంబర్ 31 వరకు లెక్కేసుకుంటే గనక దాదాపు 243 సినిమాల నుంచి 255 సినిమాల మధ్యలో విడుదలవుతున్నాయి. ఇట్లాగా అంటే ప్రతి నెల కూడా దాదాపుగా 12-15 సినిమాల మధ్యలో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా జనవరిలో 26 సినిమాలు, ఆగస్ట్‌లో 32 సినిమాలు హైయెస్ట్ నంబర్‌గా ఉన్నాయి. జూలై నెలలో గాని, డిసెంబర్ నెలలో గాని మనం గమనిస్తే 11, 12 సినిమాల మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఇయర్ అయిపోయింది. ఎన్ని విజయాలు దక్కినాయి, మన వాళ్ళు ఎంతమంది మెరిసారు, కమర్షియల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ హిట్‌లను సాధించారనేది ఇప్పుడు ట్యాగ్ తెలుగులో మీకు చెప్తున్నాను. ట్యాగ్ తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన విజయాల గురించి గానీ, అపజయాల గురించి గానీ కూడా ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. కారణం ఏందంటే, ట్యాగ్ తెలుగు మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి ఒక్క సినిమాని కూడా చూస్తుంది, గమనిస్తుంది. వాటి రివ్యూ చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా ఖచ్చితమైన నిర్ణయంతోని చెప్పే ఒక ఈ రివ్యూ పర్ఫెక్ట్‌గానే అనుకున్నది అనుకున్నట్టుగా కమర్షియల్ దగ్గర బాక్స్ ఆఫీస్ దగ్గర గానీ, విజయం శాతంలో గానీ దాదాపుగా దగ్గరగా ఉండటం అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈ ఇయర్ రౌండ్ అప్‌కి సంబంధించి ట్యాగ్ తెలుగు బెస్ట్ అవార్డ్స్ ఎవరెవరికి ఇవ్వాలి, బెస్ట్ ఫిల్మ్స్ ఏంటి, బెస్ట్ యాక్టర్స్ ఎవరు అనేది ఇప్పుడు మీ ముందుకు చెప్తాను. జనవరిలో మనకి అనేక 28 సినిమాలు రిలీజ్ అయినాయని మీకు ముందే చెప్పాను. అందులో ముఖ్యంగా మనం అన్నీ మాట్లాడుకుంటే 'హనుమాన్' అనే సినిమా అన్నిట్లో కూడా నంబర్ 1గా నిలిచింది 28 సినిమాల్లో. కారణం ఏంటంటే, అది బడ్జెట్ 40,00,00,000 లోపే తీసి 350,00,00,000 మార్కును సాధించడంతోనే ఒక్కసారిగా 'తేజ సజ్జా' అనే ఒక పేరు హీరోగా వినపడితే, 'హనుమాన్‌తో' ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మారు మోగిపోయారు. దేశం అంతా కూడా ఆ సినిమాకి సంబంధించి నీరాజనాలు అందుకున్నారు. కారణం అందులో హనుమాన్ వీరభక్తులు గానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా కొంచెం సహకరించడం గానీ, హిందూ ధర్మం అంతా కూడా ఆ సినిమాని ఓన్ జేసుకోవటం గానీ, కథలో కూడా దమ్ముంటం, ఎలివేషన్స్, ఎమోషన్స్ ఈక్వల్‌గా కుదరటం అనేది ఆ సినిమాకి ప్లస్. ఇకపోతే జనవరి అనగానే సంక్రాంతి నెలలో చాలా పండగలాగా ఉంటది. అందుకని అనేక సినిమాలు విడుదలవుతాయి. ఆ సినిమాకి సంబంధించి 'గుంటూరు కారం' అనే ఒక సినిమా మహేష్ బాబు గారిది చాలా క్రేజ్‌తో రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా దాని వరకు దానికి కలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా, మహేష్ బాబు కెరియర్ మొత్తంలో కూడా చాలా గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఉండటంతోని దీని మీద అంచనాలు ఎక్కువైపోయి, ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందని ఖచ్చితంగా చెప్పాలి. ఇకపోతే అప్పుడు విడుదలైన సినిమాల్లో 'నా సామి రంగా' అంటూ వచ్చిన నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన ముద్ర వేసుకుంటూ ఒక రూ. 35,00,00,000 గ్రాస్‌నైతే థియేటర్స్ నుంచి రాబట్టారు. తర్వాత అది ఓటీటీస్‌లో కూడా మంచి విజయాన్ని సాధించిందని చెప్పాలి. వెంకటేష్ గారి 'సైంధవ్' సినిమా ఈ నాలుగిట్లో లెక్కేసుకుంటే, వెంకటేష్ గారి 'సైంధవ్' సినిమా మాత్రం చాలా హైయెస్ట్ బడ్జెట్‌లో రూపొందింది. కానీ థియేటర్స్ దగ్గర డిజాస్టర్స్‌గా మిగిలిపోయింది. అందువల్ల ఆ సినిమాని ఈ ఈ సినిమాల మొత్తంలో కూడా మనం ముఖ్యంగా లెక్కేసుకుంటే జనవరికి సంబంధించి ఓన్లీ 'హనుమాన్' మాత్రమే పెద్ద స్థాయిలో విజయం దక్కించుకున్న సినిమా అని, ఎవరు ఊహించని స్థాయిని అందుకున్న సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇకపోతే ఈ సంవత్సరం అలాంటి రేంజ్ ఉన్న సినిమాలేమిటి అనుకుంటే, ఖచ్చితంగా 'ప్రభాస్' గారి 'కల్కి' గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూసారు. 28 'కల్కి 2898 ఏడీ' అని చెప్పేసి ప్రతి అంతా ఎదురు చూసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిజంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. దాదాపు 1000,00,00,000 మార్కును దాటి, ఒక 'ప్రభాస్' సినిమానే 2 సార్లు 1000,00,00,000 మార్కును దాటిన సినిమాగా నేషనల్ వైడ్‌గా కూడా 'ప్రభాస్‌కి' విపరీతమైన క్రేజ్‌ని తీసుకొచ్చిన సినిమా 'కల్కి'. ఇకపోతే ఆ సినిమాకొచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఓ పక్క అమితాబ్ బచ్చన్, మరో పక్క కమల్ హాసన్, దీపికా పదుకొనె ఇలాగ అన్ని పేర్లు కూడా చాలా పెద్దయి అవ్వటంతోనే ఆ సినిమా కూడా నేషనల్ వైడ్‌గా మంచి క్రేజ్‌ని సంపాదించింది. ఆ తర్వాత నెలలో వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కూడా చాలా మంచి విజయాన్ని నమోదు చేశారు. కమర్షియల్‌గా దానికి సంబంధించిన 'దేవర' అనే ఒక సినిమాకి సంబంధించి రివ్యూస్ గానీ, దానికి సంబంధించిన కథలకు సంబంధించి గానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నెగెటివ్ రివ్యూస్ ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళి సంచలనమైన విజయాన్ని నమోదు చేసి, ఒక్క ఎన్టీఆర్ కెరియర్‌లోనే రూ. 550,00,00,000 మార్కుని సొంతం చేసుకున్న సినిమా 'దేవర' అని చెప్పాలి. ఒక్క ఎన్టీఆర్ మేనియానే ఆ సినిమాని అక్కడి దాకా తీసుకొచ్చిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే 'పుష్ప'. 'పుష్ప 2' 'పుష్పరాజ్' ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేసాడు. పూనకాలు తెప్పించే రేంజ్‌లో ఈ రోజుకు విడుదలై సినిమా 20 రోజులు కూడా అవ్వలేదు.
20 రోజుల్లో ఆ సినిమా దాదాపు 1700 కోట్ల రూపాయల గ్రాస్‌ని సాధించింది. అదే బాలీవుడ్‌లో అయితే గనక నెట్ వాల్యూనే 730 కోట్ల రూపాయలు సాధించడం అంటే చాలా చాలా పెద్ద విషయం. చాలా పెద్ద నంబర్ కింద చెప్పాలి. అందుకని ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో టాప్ హీరోలకు సంబంధించి లెక్కేసుకుంటే గనక మనకి ముందు వరుసలో నించునేది అల్లు అర్జున్, అలాగే ప్రభాస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈ ముగ్గురు మాత్రమే టాప్ హీరోస్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్‌గా నిలిచారు. ఇకపోతే ఊహించిన విధంగా చిన్న చిన్న సినిమాలతోని మిడిల్ ఏజ్ సినిమాలు కొంచెం వాళ్ళ కమర్షియల్ యాస్పెక్ట్స్ అన్నిటిని కూడా పక్కన పెడితే, వాళ్ళు కూడా నంబర్ 1 స్థానంలో ఈ సంవత్సరం వాళ్ళకి చాలా బాగుందనిపించిన హీరోలు ఎవరెవరో ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఆ సినిమాల గురించి వస్తే 'తేజ సజ్జ హనుమాన్' చిత్రం ద్వారా, 'దుల్కర్ సల్మాన్' 'లక్కీ భాస్కర్' అనే సినిమా ద్వారా, 'డీజే టిల్లు స్క్వేర్' అనే సినిమా ద్వారా 'సిద్ధు జొన్నలగడ్డ', 'కా' అనే సినిమా ద్వారా 'కిరణ్ అబ్బవరం'. వీళ్ళు నలుగురు ఒక ఒక నెక్స్ట్ లెవెల్ హీరోస్‌గా మనకి రూపాంతరం చెందారు. టక్‌మని వచ్చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న స్థాయి కంటే కూడా ఎవరు ఊహించని రేంజ్‌లో వీళ్ళు కూడా విజయాన్ని సాధించుకున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం యావరేజ్‌గా మిగిలిన హీరోలంటే ఖచ్చితంగా కూడా 'గోపీచంద్' అలాగే మన 'సందీప్ కిషన్' అని చెప్పాలి. కారణం ఏంటంటే 'గోపీచంద్' గారి 2 సినిమాలు విడుదలైనయి. ఒకటేమో 'భీమ', ఇంకొకటి 'విశ్వం'. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించినాయి. అలాగే కెరీర్ పరంగా కూడా ఈ 2 సినిమాలు ఓకే. మరీ అంత డిజాస్టర్ కాదు. టైమ్ పాస్‌కి చూడొచ్చనుకునే పేరు తీసుకొచ్చుకున్నాయి. ముఖ్యంగా 'సందీప్ కిషన్' 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమా చాలా మంచిగా పెర్ఫార్మ్ చేసింది. అలాగే 'రాయన్' అనే ఒక సినిమాతోని ధనుష్ దర్శకత్వం వహించిన సినిమాలో కూడా సందీప్ కిషన్ నటించడంతోని సందీప్ కిషన్ తన కెరీర్‌ని సేఫ్‌గా మలుచుకుంటున్నాడంటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దాని కోవలోనే వెన్నెల కిషోర్ కూడా 'చారీ ట్రిపుల్ వన్' అనే ఒక సినిమా, 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అనే ఒక సినిమా. ఈ 2 సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చాడు గానీ, ఈ 2 గూడా చాలా చాలా అసలు విడుదలైనయి, ఎళ్ళిపోయినాయి అన్నట్టుగా ఉండింది. చాలా సినిమాలు చిన్న చిన్నగా వచ్చి చాలా మార్కెట్‌ని క్రియేట్ చేయాలనుకుని ట్రై చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ కోణంలో బాగా హడావుడి చేసి హల్చల్ చేసిన సినిమాలు 'పొట్టేల్' అనే ఒక సినిమా వచ్చింది కానీ మార్కెట్ దగ్గర నించోలేకపోయింది. అసలు చాలా నెగెటివ్ రివ్యూస్ రావడంతోని చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే 'రాజ్ తరుణ్' సినిమాలు కూడా 3 సినిమాలు విడుదలైనయి. ఆ 3 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచినియి. వ్యక్తిగతంగా కూడా 'రాజ్ తరుణ్‌కి' ఈ ఇయర్ చాలా బ్యాడ్ ఇయర్. ఆయన వ్యక్తిగత జీవితంలోని లావణ్య అనే అమ్మాయి తన మీద కేసులు పెట్టి చిత్రహింసలు పడటంతోని 'రాజ్ తరుణ్' కెరీర్‌కి క్వెషన్ మార్క్‌గా మిగిలింది 2024 అని చెప్పాలి. ఇకపోతే 'మంచు ఫ్యామిలీ' కూడా 2024కు సంబంధించి చాలా వివాదాల్లో కూరుకుపోయింది. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సినిమాలు విడుదల కాకపోయినా వ్యక్తిగతంగా మాత్రం చాలా వాళ్ళల్లో వాళ్ళు ఇళ్లల్లో ఉండే సమస్యలతోని మాట్లాడుకోవడంతోని 2024 మంచు ఫ్యామిలీకి కూడా చాలా నెగెటివ్‌గా మిగిలిందనే చెప్పాలి. విజయాల గురించి చెప్పుకుంటున్నాం గానీ, అపజయాల మాటేంటి? అపజయాల మాట లెక్కేసుకుంటే దాదాపు 245 తెలుగు సినిమాలు విడుదలయ్యి, మళ్ళీ అవి కాకుండా టాప్ స్టార్స్ ఆఫ్ కన్నడ, మలయాళం, తమిళ్ వాటన్నిటి నుంచి డబ్ చేసుకున్న సినిమాలు దాదాపు 80 సినిమాలు పైగా ఉన్నాయి. అంటే దాదాపు 325 సినిమాల మార్కుని ప్రతి వారం కూడా దాదాపు 6 సినిమాల నుంచి 8 సినిమాల దాకా విడుదలైన సందర్భాలు మనం ఈ సంవత్సరంలో అనేకం చూసాం. వీటన్నిటిలో కూడా కొద్దో గొప్ప బాగున్న సినిమాలు మనం బాలీవుడ్‌లో నుంచి గానీ, లేకపోతే ఒక కన్నడ నుంచి గానీ, తమిళ్ నుంచి కానీ, మలయాళం నుంచి కానీ లెక్కేస్తే చాలా తక్కువ సినిమాలనే చెప్పాలి. వీటన్నిటి పర్సెంటేజ్ గనుక లెక్కేస్తే నిజంగా 5% కూడా, అంటే 300 సినిమాల్లో 15 సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ మార్క్‌ని అందుకోలేకపోయాయి. విజయం తాలూకు ఓన్లీ 5% అంటే ఏ రంగంలో అయినా విజయం అనేది మినిమమ్ 40-50% ఉంటది. ఒక్క సినిమా రంగంలో మాత్రమే 5% విజయాలతో నెట్టుకొస్తూ ఉండి ఎంతో క్రేజ్‌ని సంపాదించుకుంటూ ఉంటుంది. అందుకనే సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇకపోతే చిన్న సినిమాల్లో, చాలా చిన్న సినిమాలు, అసలు ఊహించకుండా వచ్చిన సినిమాలు ఏ రేంజ్‌లో నించున్నాయని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. దీనిలోకొచ్చేసరికి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన పేరు 'నిహారిక కొణిదెల'. ఆ అమ్మాయి నిర్మించిన ఒక సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. చాలా స్టార్ కాస్ట్ లాగా ఉంటది. అందరూ కొత్త వాళ్ళని తీసుకొని ఒక మంచి కథను వస్తే గనక ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి కరైన ఉదాహరణ 'కమిటీ కుర్రోళ్ళు'. ఇకపోతే 'ఆయన' ఇంకో సినిమా కూడా ఈటిలో సందడి చేసింది. అదే టైంలో వచ్చిన 35 ఒక చిన్న చిన్న కథ అనేది కూడా మంచిగానే క్రేజ్ సంపాదించుకుంది కానీ అది థియేటర్స్ దగ్గర పెద్దగా వసూలు సాధించలేదు. 35 సినిమాకి ఆ మాత్రం క్రేజ్ రావడానికి ముఖ్యమైన కారణం ఖచ్చితంగా నటుడు రానా అనే చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి కథని, కంటెంట్‌ని నేను భుజానేసుకొని తీసుకెళ్తే
నా వల్ల కొద్ది గొప్ప ముందుకెళ్తదని చెప్పేసి అనే ప్రయత్నం చేసిన సినిమా 35. అది కూడా పర్వాలేదనిపించింది గానీ, ఓటీటీస్‌లో వీటన్నిటికి కూడా చాలా మంచి గిరాకీ పెరిగింది. థియేటర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వసూళ్ళైతే సాధించలేదని చెప్పాలి. ఇకపోతే డబ్బింగ్ సినిమాల్లో నంబర్ 1 బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా మాత్రం ఖచ్చితంగా 'మహారాజా'. చాలా చిన్న వేరియేషన్స్‌తో దాదాపు రూ. 2,00,00,000 దాంతోని తెలుగులోకి అనువదించుకున్న ఈ సినిమా దాదాపు 20-30 కోట్ల రూపాయల నెట్‌ని సాధించిందంటే చాలా పెద్ద నంబరు. ఒక డబ్బింగ్ సినిమాకి ఇంత క్రేజ్ రావటం అనేది పెద్ద విషయం. అందుకని ఈ సంవత్సరం నంబర్ 1 ప్లేస్‌లో ఉంది డబ్బింగ్ సినిమాల తాలూకు 'విజయ్ సేతుపతి' హీరో అని చెప్పాలి. ఇకపోతే 'రజనీకాంత్' 'వేటయ్యన్' సినిమా కూడా వేటగాడి రూపంలో వచ్చింది. అది కూడా చాలా మంచి ప్రజాదరణ పొందింది. అన్నిటికంటే ముఖ్యంగా 'అమరన్' అనే ఒక సినిమా 'శివకార్తికేయన్' హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్‌ని నమోదు చేసుకుంది. తెలుగులో థియేటర్స్‌లో ఆ మాత్రం రేంజ్ సాధించిన సినిమా ఈ 3 సినిమాలు నంబర్ 1 సినిమాలని చెప్పొచ్చు. ఇకపోతే చిన్న సినిమాల్లోకొచ్చేసరికి 'ప్రేమలు' అనే ఒక మలయాళం సినిమా, అలాగే 'మంజుమల్ బాయ్స్' అనే మరో మలయాళం సినిమా. మలయాళం సినిమాలు ఎప్పుడు థియేటర్‌లో ఎప్పుడు డైరెక్ట్‌గా డబ్బింగ్ చేసుకొని ఎప్పుడు విడుదలవ్వలేదు. కానీ వాటికున్న క్రేజ్‌తోని అయి అక్కడ సాధించిన పెద్ద పెద్ద విజయాలతో తాలూకా గుర్తులుగా ఈ సినిమాలు మాత్రం ఇక్కడ తెలుగులో విడుదలయ్యాయి. ఇక్కడ కూడా మంచి నంబర్స్‌ని నమోదు చేశాయనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఇవన్నీ ఓటీటీస్‌లోకొచ్చినాక నిజంగా గూడా చాలా చాలా పెద్ద నంబర్స్‌ని రుచి చూశాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇకపోతే హీరోలు ఈ సంవత్సరం అసలు కనిపించలేదు మనకు కొంతమంది. ఆళ్ళెవరెవరు లెక్కేసుకుంటే చాలామంది కనిపించినప్పటికీ ముఖ్యంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు 2024లో ఒక్క సినిమాతో కూడా మన ముందుకు రాలేదు. అలాగే రామ్ చరణ్ గారు కూడా గేమ్ చేంజర్ ఈ సంవత్సరం విడుదలవుద్దనుకున్నారు కానీ అనేక కారణాల వల్ల అది జనవరి 9వ తారీఖుకి వాయిదా పడటంతోని 2024లో క్లియర్‌గా ఒక్క సినిమా కూడా విడుదల గాని హీరోస్‌లో వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఉన్నారు. ఇకపోతే 'నాని' గారు అనేక సినిమాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఆయన సినిమా రిలీజ్ ఉండేటట్టు చూసుకుంటారు. ఈ సంవత్సరం గూడా 'సరిపోదా శనివారం' అనే ఒక సినిమాని విడుదల చేశారు. అది ట్రిపుల్ ఆర్ నిర్మాత 'డివివి దానయ్య' గారు లాంటి ఒక పెద్ద నిర్మాత నిర్మించారు కానీ, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే 'నాని' గారి సినిమాల్లో ఎంత ఖర్చయితే అంత వస్తుంది. ఎవరు నష్టపోతున్నారు, ఎవరు లాభపడుతున్నారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు నేను మాట్లాడిన సినిమాలన్నీ కూడా ఒక అమౌంట్ పెట్టి దానికి 5 టైమ్స్, 6 టైమ్స్, 10 టైమ్స్ లేదు ఒక రూపాయి పెడితే ఇంకో రూపాయి సాధించిన సినిమాలన్నిటి గురించి సక్సెస్ రేట్‌లో ఉన్నాయని చెప్పాను. కానీ దీని దగ్గరికొచ్చేసరికి మనం ఎంత పెడితే అంతే వస్తే, అంత పెట్టిన దానికి ఇంకేం ఉపయోగం అన్న ఉద్దేశ్యంతోని 'నాని' గారి సినిమా 'సరిపోదా శనివారం' జస్ట్ యావరేజ్ లిస్ట్‌లో మిగిలిపోయిందని చెప్పాల్సింది పరిస్థితి ఉండింది. ఇకపోతే డిజాస్టర్స్‌గా మిగిలిపోయిన సినిమాల్లో ఖచ్చితంగా ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ హీరోల పేర్లైతే ఆహ్, 'రవితేజ' గారు 2 సినిమాలు విడుదలయ్యాయని. ఆ 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర చాలా ఘోర వైఫల్యం చెందాయని చెప్పడంలో కొంచెం బాధాకరమైనప్పటికీ ఆయన పెర్ఫార్మెన్స్ పరంగా గానీ, వీటిలో పరంగా ప్రాబ్లమ్ లేనప్పటికీ కమర్షియల్ యాస్పెక్ట్స్‌లో మాత్రం అవి డిజాస్టర్‌గా నిలిచాయి. ఇకపోతే ఆ 2 సినిమాలు కూడా ఒకటైతేనేమో అసలు నిజంగా ఓపెనింగ్స్ కూడా రాలేదంటే చాలా బాధనిపించింది. ఆ సినిమా పేరు 'ఈగల్'. ఇక క ఇది 'ఈగల్' కాకుండా మరో సినిమా కూడా 'మిస్టర్ బచ్చన్' అనేది అది చాలా చాలా క్రేజీ ప్రాజెక్ట్ లాగా అనిపించి 'హరీష్ శంకర్' గారు దర్శకత్వం వహించడంలో దానికి కూడా చాలా క్రేజొచ్చింది. ఆ ప్రాజెక్ట్ కూడా కొంచెం షెల్వ్ అవటంతో ఆ 2 ప్రాజెక్ట్స్. ఇకపోతే బాగా డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ సంవత్సరంలో మిగిలిపోయిన హీరో 'వరుణ్ తేజ్' గారు. 'ఆపరేషన్ వాలంటైన్' అనే ఒక సినిమా, అలాగే 'మట్కా' అనే 2 సినిమాలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 2,00,00,000 వసూలు కూడా రాని ఈ 2 సినిమాలు నిజంగా చాలా దారుణం. చాలా బాధాకరమైన విషయం ఏందంటే, ఆ హీరోకి క్రేజ్ ఉంది, మార్కెట్ ఉండింది అనుకోని చెప్పేసి నిర్మాతలొచ్చేసి అనేక సినిమాలను తెరకెక్కిస్తున్నారు కానీ, ఎక్కడో తేడా కొడుతుంది. ఎక్కడో మిస్‌ఫైర్ అవుతున్నారు. ఒక్క సినిమా కూడా మార్కెట్‌లో సంచలనం సృష్టించకపోగా నిర్మాతలు మొత్తం చేతులు కాల్చుకుంటున్నారు. అదైతే మాత్రం ఖచ్చితం. ఇకపోతే, ఇకపోతే డబ్బింగ్ సినిమాల విషయానికొస్తే 'ఇండియన్ 2' అస్సలు విపరీతమైన డిజాస్టర్ కోవలోకి మిగిలిపోయిన సినిమా. కమల్ హాసన్, సిద్ధార్థ్ హీరోలుగా, శంకర్ దర్శకత్వంలో మనందరం గూడా ఎంతో గొప్పగా చూసిన సినిమా 'భారతీయుడు'. 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ 'భారతీయుడు 2' వచ్చి ఇక్కడ చాలా డిజాస్టర్‌గా నిలిచిపోయింది. డిజాస్టర్‌గా మిగిలిపోయిన హీరోల్లో మరో హీరో గూడా ఉన్నాడు. ఆయన అల్లరి నరేష్. తన పందాన్ని మార్చుకొని సినిమాలు చేస్తున్న కాలంలో ఇబ్బందిగా ఉంటుందన్న పరిస్థితిలో మళ్ళీ తన పందాతో 'ఆ ఒక్కటి అడక్కు' అని చెప్పేసి ఒక కామెడీ సినిమా చేద్దాం అనుకోని చెప్పి మళ్ళీ ప్రేక్షకుల ముందుకొస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఇకపోతే మొన్న ఈ మధ్య వచ్చిన 'బచ్చలమల్లి' గూడా బాక్సాఫీస్ దగ్గర అస్సలు పెర్ఫార్మ్ చేయలేకపోవడంతో నరేష్‌కి ఈ ఇయర్ బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి.
ఇట్లాంటి దీనిలోనే ఇదే కోణంలో విశ్వక్సేన్ గారు కూడా ఖచ్చితంగా వస్తారు. కారణం ఈ ఏడాది అత్యధికంగా సినిమాలు విడుదలైన హీరో తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే అది విశ్వక్సేనే. 'గామి' అనే ఎప్పటిదో ఒక సినిమాని ఈ సంవత్సరం విడుదల చేశారు. అది బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించినా మిక్స్డ్ రివ్యూస్ రావడంతో ఆ సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇకపోతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే ఒక సినిమాతో చాలా భారీ అంచనాల మధ్య వచ్చారు. కారణం ఏంటంటే అందులో సినిమా పాటలు గాని, అవన్నీ చాలా బాగుండటంతోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి ఒక పెద్ద సంస్థ నిర్మించడంతోనే దాని మీద చాలా హోప్స్ వచ్చాయి. కానీ ఆ సినిమా కూడా మార్కెట్‌లో అనుకున్నంత విజయం సాధించలేదు. మొన్న ఈ మధ్య విడుదలైన 'మెకానిక్ రాకీ' కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి నంబర్స్‌ని నమోదు చేయలేకపోవడంతోని ఈ ఏడాది విశ్వక్సేన్‌కి చాలా ఇబ్బందికరమైన ఇయర్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ వచ్చే సినిమాల్లో 'లైలా' అనేది ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో విశ్వక్సేన్ ఫిబ్రవరి 14న వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం డబ్బింగ్ సినిమాల్లో చాలా సినిమాలు చాలా మంచి పేరుతో వచ్చినాయి. ముఖ్యంగా 'గోట్ లైఫ్' అంటూ 'పృథ్వీరాజ్ సుకుమారన్‌తో విడుదలైన ఈ సినిమా నిజంగా కళ్ళ నీళ్లు పెట్టించింది. ఎంతో ఎమోషనల్ డ్రైవ్ చేపించింది. చాలా పెద్ద విజయాన్ని సాధించుకున్న సినిమా 'పృథ్వీరాజ్ సుకుమారన్‌ది'. అలాగే 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అంటూ విజయ్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం బొక్కబార్లా పడ్డాడనే చెప్పాలి. ఆ సినిమా ఆ సినిమాకి ఎక్కడ కూడా ఎందుకో క్రేజ్ రాలేదని చెప్పాలి. ఆ సినిమా మాత్రం చాలా డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఒక ప్రయోగం అయితే చేశారు. ఆ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క థియేటర్‌లో కూడా ఆ సినిమాని ఆడేటట్టుగా తమిళనాడు మొత్తం గూడా ఒక పెద్ద స్కెచ్ చేసుకొని అలానే విడుదల చేశారు. అందుకే తెలుగులో కూడా కొంచెం ప్రజాదరణ పొందుతుందేమోనని జెప్పేసి డబ్బింగ్ చేసి విడుదల చేశారు కానీ, ఇక్కడ అసలు ఆ సినిమాకి సంబంధించి నామరూపాలు లేకుండా పోయింది. ఇకపోతే సూర్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా కష్టపడి ఒక 'బాహుబలి' స్టైల్ ఆఫ్ మేకింగ్ అని చెప్పుకుంటూ 'శివ' దర్శకత్వం వహించిన సినిమా 'కంగువ' అది గూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆహ్, 'కార్తీ' అండ్ 'అరవింద్ స్వామి' నటించిన 'సత్యం సుందరం' మాత్రం చాలా మంచి పేరుని సంపాదించుకుంది. ఇకపోతే ఈ డబ్బింగ్ సినిమాలకు సంబంధించి ఒక పక్క 'విజయ్ సేతుపతి' సినిమానే నంబర్ 1గా నిలిచింది. అలాగే 'అమరన్' సినిమా కూడా నంబర్ 2గా నిలిచిందని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి. 'శివకార్తికేయన్', 'విజయ్ సేతుపతి' మాత్రం నంబర్ 1, 2 ర్యాంక్స్‌లో ఉన్నారు. మిగతా వారందరూ కూడా 'సూర్య' గాని, 'విజయ్' గాని అనుకున్నంత స్థాయిలో తమ పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు బాక్స్ ఆఫీస్ వద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి. ఈ ఏడాది నిర్మాణ సంస్థల్లో గనుక మనం లెక్క చూసుకుంటే, అనుకోకుండా పెద్ద విజయాన్ని సాధించిన నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే, ఇంకొకటి అశ్విని దత్ గారి సినిమా వైజయంతి మూవీస్‌తో వచ్చిన 'కల్కి' అనే సినిమా కూడా చాలా పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే 'మైత్రి' వాళ్ళు నంబర్ 1గా నిలిచారు 'పుష్ప 2'తో. ఈ 3 పెద్ద బ్యానర్స్, పెద్ద సంస్థలే కాకుండా 'దేవరతో' కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ 2 కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయని చెప్పాలి కమర్షియల్‌గా. ఈ బ్యానర్స్ విషయంలోకి వచ్చేసరికే ఈసారి నంబర్ 1 స్థానంలో నిలిచిన బ్యానర్ ఏదయ్యా అంటే 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' అని ఖచ్చితంగా చెప్పగలను. కారణం వాళ్ళ దగ్గర వచ్చిన సినిమాలు దాదాపు 'గుంటూరు కారం' నుంచి లెక్కేసుకుంటే గనక 'గుంటూరు కారం'తో పాటు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' కొంచెం ఫ్లాప్ రేంజ్‌లో అంటే మిక్స్డ్ టాక్‌తో ఉన్న సినిమా అది. యావరేజ్‌గా చెప్పుకోవచ్చు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని'. ఇకపోతే 'దేవర' సినిమాని కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయటంతోని ఇక్కడ 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' పేరు బాగా మారుమోగింది. అక్కడ కాకుండానే 'లక్కీ భాస్కర్' అనే ఒక సినిమాతో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది 100,00,00,000 సినిమా అని చెప్పేసి 100,00,00,000 పోస్టర్ వేయడం జరిగింది. 'టిల్లు స్క్వేర్' అని సిద్దు జొన్నలగడ్డతో చేసిన సినిమా కూడా ఖచ్చితంగా 100,00,00,000 మార్కుని దాటుతదని చెప్పారు. అలాగే దాటింది. అందుకనే ఈ ఏడాది ఆయన చేసిన సినిమాలన్నిట్లో కూడా దాదాపు 80% విజయాలు ఉండటంతోని నంబర్ 1 నిర్మాతగా సూర్యదేవర నాగవంశి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అని చెప్పేసి టాక్ తెలుగు విశ్వసిస్తుంది. 'దిల్ రాజు' గారు ఈ ఏడాది 2 సినిమాలను విడుదల చేశారు. ఒకటి విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ అయితే, మరొకటి 'జనక అయితే గనక' అనే ఒక సుహాస్‌తో చేసిన ఒక కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఈ 2 సినిమాలు కూడా పర్వాలేదు, చూడటానికి చాలా బాగున్నాయి. ఓకే. యావరేజ్ అనిపించుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు వీళ్ళు అనుకున్న నంబర్‌లకి సంబంధమే లేకుండా రిటర్న్స్ రావడంతో ఈ ఏడాది 'దిల్ రాజు' గారు పెద్దగా పర్ఫార్మ్ చేయలేదనే చెప్పాలి. వచ్చే ఏడాది 'గేమ్ చేంజర్'తోని ఆయన లెక్కలన్నీ మారిపోయి నంబర్ 1 ప్లేస్‌లోకి వస్తారేమో చూసుకోవాలి. ఇకపోతే రాజకీయంగా, అలాగే వ్యక్తిగతంగా 'దిల్ రాజు' గారి స్టామినా చాలా రెట్టింపుగా పెరిగిందని చెప్పుకోవచ్చు. కారణం ఒక పక్క మీడియాలో ఆయన చేసిన సంచలనాలుగా అయ్యుండొచ్చు. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా దక్కించుకోవడంతోని 'దిల్ రాజు' గారి వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిందని చెప్పాలి. ఒక పక్క పొలిటికల్‌గా, ఒక పక్క సినిమా పరంగా 2 పడవల్లోనూ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్న వ్యక్తి 'దిల్ రాజు' గారని చెప్పాలి. ఇకపోతే ఈ సంవత్సరం బాగా సినిమాలు నిర్మిస్తూ
ఎక్కడ కూడా విజయాన్ని మాత్రం కనుచూపు మేరలా అందుకోకుండా ఉన్న సంస్థ గురించి చెప్పాలంటే అది ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థే. చాలా చాలా సినిమాలను చాలా రకాలుగా తెరకెక్కిస్తుంది. చాలా తక్కువ టైంలోనే 50 సినిమాల మార్క్ దగ్గరికి వచ్చింది గానీ, బట్ విజయం సాధించడంలో మాత్రం ఈ ఏడాది చాలా కీలకంగా వెనకబడిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా 'ఈగల్' సినిమా ఒకటి, అలాగే ఆహ్, 'మిస్టర్ బచ్చన్' సినిమాలు ఈ 2 కూడా రవితేజ గారితో చేసి కొంచెం భారీ ఎత్తున రిలీజ్ చేసిన సినిమాలే. అనుకోని కారణాల వల్ల ఈ 2 కూడా డిజాస్టర్‌గా మార్కెట్‌లో నిలుచుకున్నాయి. అందువల్ల ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలన్నీ కూడా ఈ ఏడాది ఏవేవైతే రిలీజ్ చేశారో ఒక్కటి కూడా వాళ్ళకంటే వాళ్ళు అనుకున్న స్థాయిని మించి మాత్రం పర్ఫార్మ్ చేయలేదనే చెప్పాలి. 'మైత్రి' సంస్థ మాత్రం ఖచ్చితంగా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది. వాళ్ళు పెట్టుకున్న టార్గెట్‌ని కరెక్ట్‌గా రీచ్ అయిందని చెప్పాలి. వాళ్ళు 'మైత్రి' సంస్థ నుంచి అనేక సినిమాలను విడుదల చేసినా కూడా ఒక్క 'పుష్ప 2' ముందు అయ్యేవేమి కూడా పెద్దగా నిల్చోలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం అన్నిటికంటే బాధాకరమైన విషయాలేంటంటే నేషనల్ అవార్డ్ వచ్చిన ఒక మాస్టర్, 'జానీ మాస్టర్' అనే అతనికి అనుకోకుండా అది ప్లస్ ఆర్ మైనస్ ఏమైందో తెలీదు. నిజానిజాలన్నీ కోర్ట్‌లో అలాగే పోలీసులు తేలుస్తారు. కానీ ఒక మంచి ఆదరణ పొంది, ఒక మంచి పాటతో నేషనల్ అవార్డ్ కొట్టిన కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్‌కి' అనుకోని ఊహించని కారణంతోని నేషనల్ అవార్డ్ అనౌన్స్ చేసిన 10 రోజుల్లోనే ఆయన మీద అనేక కేసులు రావటం, నేషనల్ అవార్డ్‌ని క్యాన్సిల్ చేయటం అనేది జరిగింది. ఈ ఈ సంవత్సరం జరిగిన మెయిన్ చర్చల్లో ఇది కూడా ఉండటం అనేది ముదావహం. ఏదేమైనా ఈ సంవత్సరంలో మనకు కనిపించిన హీరోలు ముఖ్యంగా ఎవరంటే, మనం 'పవర్ స్టార్' గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. 'పవర్ స్టార్' మీద ఎంతో క్రేజ్‌తో అందరూ ఎదురు చూసాము. ఈ సంవత్సరం వస్తాయనుకోని, కానీ రాజకీయంగా చాలా బిజీ అయిపోయి డిప్యూటీ సీఎం లెవెల్ స్థాయికి ఎదిగిపోయారాయన. అందుకని సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చారు కానీ, బట్ ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మాత్రం తన హీరోగా వస్తున్న 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్'ల గురించి 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ 2024 మొత్తం ఆయన రాజకీయంగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాడు. కానీ సినిమా పరంగా, బాక్స్ ఆఫీస్ పరంగా ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. నెక్స్ట్ ఏడాది, మరుసటి ఏడాది ఆయన వచ్చే పరిస్థితులు అనిపిస్తున్నారు. అలాగే 'రామ్ చరణ్' గారికి ఈసారి పోటీగా వస్తున్న హీరో 'నందమూరి బాలకృష్ణ' గారు. ఆయన 'డాకు మహారాజ్' అనే ఒక క్యారెక్టర్‌తోని ప్రేక్షకుల ముందు రావడానికి రెడీగా ఉన్నారు. దర్శకుడు బాబీ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిపి చేస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా కూడా రేపు పొంగల్‌కి వచ్చి మనందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం అంటూ మరో సినిమా అనేది 'దిల్ రాజు' గారి ప్రొడక్షన్‌లో వస్తుంది. అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాకుండా చిరంజీవి గారు 'విశ్వంభర' అనే ఒక సినిమాతోని ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. వశిష్ఠ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా అనేక గ్లింప్స్ విడుదల చేశారు. ప్రతి ఒక్క గ్లింప్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించడంతోని గత ఏడాది రాని హీరోలందరూ కూడా మరుసటి ఏడాది 2025కి ఖచ్చితమైన గ్రాండ్ రిలీజులతోని మన ముందుకు వస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్లాగా అనేక సినిమాల గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం గదా! డిజాస్టర్‌లేంటి, హిట్‌లేంటి, అలాగే యావరేజ్‌లేంటి, ఇలాగ అన్ని విషయాలు కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. ఇది ఒక ఇయర్ రౌండప్. దీనికి సంబంధించి ట్యాగ్ తెలుగిస్తున్న అవార్డ్స్ వీళ్ళే. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళే ఖచ్చితంగా కూడా ఈ ఏడాది నంబర్ 1గా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళ పేర్లు మారుమోగిపోయాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఈ ఏరియా మొత్తం రౌండప్‌కి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కంటెంట్‌తోని ఇయర్ రౌండప్‌కి సంబంధించింది కానీ అనేక విషయాలను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.